నిన్న సచివాలయానికి అంచనాలు మీడియాతో కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి సచివాలయానికి బాగుంది. కేంద్ర మంత్రి కాబట్టి సచివాలయానికి పోవాల్సి వచ్చింది కాబట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ మీరు కలిసిపోయారు. పోయిన తర్వాత మీరు అక్కడ పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో, ఏం మాట్లాడిందో, ఏం చేసిందో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు అక్కడికి పోయి ఇవన్నీ పక్కకు పోయి కేసీఆర్ని విమర్శించాల్సినటువంటి అవసరం, విమర్శిస్తే కూడా కేసీఆర్ పూజలు చేసిండు. గతంలో కూడా కేసీఆర్ పూజలపైన అనవసరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత అవి క్షుద్ర పూజలని, ఇంకో పూజలని, ఆయన పూజల మీద ఉన్నటువంటి వాస్తు మీద ఉన్నటువంటి అరే భారతీయ జనతా పార్టీ హిందూ పార్టీ అని చెప్పుకొని వాడు దొంగ అయినా సరే పూజ చేస్తే మీరు గౌరవించాల్సిందే. భారతీయ జనతా పార్టీ విధానం ఏంటి? హిందూ జాతీయవాదం అనేటువంటిది ఉంది కదా. మీ పంచనిష్టల ప్రకారము ఎవ్వరు పూజ చేసినా సరే వాళ్ళని గౌరవించాలి. దొంగ అయితే దొంగకు శిక్ష చేయాలి. కానీ దొంగకు కూడా ఆ ఆప్షన్ ఉంటుంది కదా. కేసీఆర్కు మీకు తేడాలు ఉంటే కేసీఆర్ చేసేటువంటి పూజల మీద విమర్శలు చేయడం ఎందుకు? కేసీఆర్ చేసేటువంటి పూజల మీద విమర్శ చేసేటువంటి అంటే మీరు డైరెక్ట్గా ఆ హిందూ పండుగలను వాళ్ళు చేసేటువంటి ఆచారాలను విమర్శిస్తున్నట్టే కదా. మీరు కేసీఆర్ని విమర్శించుకోండి, రాజకీయ విమర్శలు చేసుకోండి. గతంలో కూడా ఔరంగజేబ్ తోటి కొట్లాడేటప్పుడు, ఇంకోరితోటో కొట్లాడేటప్పుడు రాజా జైవీర్ రోజు 3 గంటల పూజ చేసి ఆయన హిందువులకు సంబంధించినటువంటి రాజులకు కాకుండా అక్కడ ఉన్నటువంటి మొఘల్స్కి మద్దతు తెలిపిండు. ఇవాళ కేసీఆర్ను కూడా మీరు రాజకీయంగా విమర్శించండి, కానీ ఆయన చేసినటువంటి దీని మీద విమర్శలు చేయడం ఏంటి? బాగా పూజ చేసుకుంటామా అనుకుంటున్నాడు. ఏ వర్షం చెప్పారు నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది, నీ పూజలు ఏ వర్షం ఏదో చూసాను. అది రీఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి రాలేదు. పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టాలి. రీఎంట్రీ కదా నీకు. ఇంకా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతుంది, నీ కొడుకుని మంత్రి చేస్తుంది, నీ బిడ్డని ఎంపీ చేస్తుంది, ఎమ్మెల్సీ చేస్తుంది, అల్లుడిని మంత్రి చేస్తుంది, ఇంకానే సంతోష్ రావు గారు ఆయన రాజ్యసభ ఎంపీ చేస్తుంది. ఇంకేం కావాలి? నువ్వే మొత్తాన్ని కుటుంబమే కొట్టుబడి సంపాదించుకోలే. ఏసీగా ఏదో ఒట్టుబడ్డ చెవులకు గేగా ఒప్పుకుంటాను బయటెత్తలేడు. ఏమి అలా చేసి చెప్పిన నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు పోయినాయి, బ్రిడ్జులు ఉన్నాయి, పొలాలు. ఒకవేళ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ దగ్గర రాకపోతే రాజకీయంగా విమర్శ చేయండి. ఆయన ఇంట్లో పూజలు చేసుకోవద్దు, ఆయన యాగం చేసుకోవద్దు, నవగ్రహాల పూజలు చేసుకోవద్దు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం కదా. అందులో మీరు హిందువులకు సంబంధించినటువంటి అదే కేసీఆర్ నేను నాకంటే ఎవరు యాగాలు చేస్తారు, నేనే పెద్ద భయంకరమైనటువంటి హిందూ అంటే ఆయన గణేష్ పండుగలకు సంబంధించి, గణేష్ చవితికి సంబంధించి ఒక్కసారి కూడా 10 ఏళ్లలో ముఖ్యమంత్రి హోదాలో గణేష్ ఉత్సవంతో కానీ దీనిపైన సమీక్ష చేయలేదు. దానిపైన విమర్శలు చేయండి. అరే నువ్వు పెద్ద హిందువునని చెప్పినావు కదా, ఈ గణేష్ చవితికి సంబంధించినటువంటి మండపాల విషయంలో ముఖ్యమంత్రి హోదాలో సాంప్రదాయాలకు భిన్నంగా నువ్వు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు కేసీఆర్ అనేటువంటి మాట విమర్శ చేయడానికి ఉంటుంది. కానీ కేసీఆర్ వ్యక్తిగతంగా తాను చేసుకునేటువంటి పూజల మీద విమర్శ చేయడం ఏమిటి? మళ్ళీ మీరేం భయంకరం, మీరేమి హిందువులు? కేసీఆర్ భయంకరమైన హిందువు, ఆయన హిందువు కాదు. మీరు పూజలను ఎట్లా విమర్శిస్తారు? మీరు పూజలను ఎట్లా విమర్శిస్తారు? పోనీ ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడా? దానిపైన రుజువులు ఉంటే చూపెట్టండి. ఇవాళ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు విమర్శించేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ఏ దశమగ్రామం అని, ఎన్టీ రామారావు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గురించి జామాతా దశమగ్రామం అనేటువంటి విషయాన్ని ఉటంకిస్తే దాన్ని పట్టుకొని కేసీఆర్ఏ దశమగ్రామం అనడం ఏంటి? మళ్ళీ అక్కడ కూడా మీరు దాన్ని హేళన చేసినట్టే కదా. మీరు పూజలని, దేవుళ్ళని ఎట్లా హేళన చేస్తారు? మీరు చేసుకుంటే కేసీఆర్ను రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి. ఇప్పటికే రాజకీయ విమర్శలలో పట్టు తప్పిపోయింది, అదుపు తప్పిపోయింది, మాట్లాడాల్సినటువంటి మాటలు పోయినాయి. కానీ కేసీఆర్ చేసేటువంటి పూజలను ఎట్లా విమర్శిస్తారు మీరు? మరి అట్లయితే మీరు రావణాసురుణ్ణి రోజు కాలుస్తాము. రావణాసురుని రోజు ఏది ఆ రోజు దసరా రోజో దీపావళి రోజో రావణాసురుణ్ణి కాలుస్తాము. కాల్చిన తర్వాత అదే రావణాసురుడు పాడినటువంటి పాట, ఆయన రాసినటువంటి పాట శివతాండవ స్తోత్రాన్ని ఇవాళ మనం పూజలలో వాడుకుంటలేమా?
మంచి జరిగితే ఎక్కడైనా గ్రహించేటువంటి శక్తి, గ్రహించేటువంటి విధానం మన దగ్గర ఉన్నది. ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన వ్యక్తిగతంగా ఆయన బిడ్డ కోసం చేసుకుంది, ఆయన కొడుకు కోసం చేసుకుంటేంది, ఎవరి కోసం? ఆయన కొడుకు కోసం చేసుకోకపోతే ఎవరి కోసం చేసుకుంటాడు? పూజలు చేసుకున్నాడు. పూజలు చేసుకునేటువంటి విషయంలో మీరు విమర్శించడం తగదు. రాజకీయంగా కేసీఆర్ నువ్వు ఫెయిల్ అయినావు, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాలేదు, ప్రతిపక్ష నాయకుడిగా గెలిపించినటువంటి గజ్వేల్ ప్రజల దగ్గరికి పోలేకపోయినావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఖమ్మంలో వరదల దగ్గరకు పోలేదు, మహబూబాద్లో పోలేదు, నువ్వు వైఫల్యం చెందినటువంటి రాజకీయ నాయకుడివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా ఇట్లనే చేసినావని రాజకీయంగా 1,000,000 విమర్శించుకోండి. మీరు కేసీఆర్ను ఆయన రాజకీయ చరిత్రను మొత్తం మీరు దన్మాడుకోండి, అని ఏమైనా చేసుకోండి. కానీ పూజలకు సంబంధించి ఆయన నవగ్రహాల పూజలు చేస్తే ఎవరు చేసినా పూజనే. దేవుళ్ళ కాలంలో కూడా రామాయణంలో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా సరే రాక్షసులైనా సరే, రాక్షసులు పూజ చేసినా దేవుళ్ళే అనుగ్రహిస్తున్నారు కదా. రాక్షసులు తపం చేసినా, రాక్షసులు జపం చేసినా వాళ్ళను కూడా కఠినమైనటువంటి చేస్తే వాళ్ళను కూడా అనుగ్రహించింది దేవుళ్ళే కదా. తన చెయ్యి తన మీద పెట్టుకున్నటువంటి ఆయన కూడా జపమే చేసిండు కదా, ఆయనకు కూడా శివుడు అనుగ్రహించిండు కదా. ఆయన చెయ్యి ఆయన పెట్టుకుంటే కూడా ఆయనను కూడా అనుగ్రహించిండు కదా. రావణాసురుడు రాక్షసుడు ఆయన గుణాలు మంచిగా లేవని తెలిసిన తర్వాత కూడా శివుడు ఆత్మలింగం ఇచ్చిండు కదా. దయచేసి ఈ విషయాలు గతంలో నరేంద్ర మోడీ గారిని తప్పు పట్టించారు. ఏది? పూజల విషయంలో. సచివాలయాన్ని వాస్తు ప్రకారం కట్టించారు. వాస్తు ప్రకారం కట్టిస్తే మనం గర్వపడాల్సిందే కదా. ఆయన హిందూ సాంప్రదాయాలు పాటించిండు, అరే ఆయన మంచోడు కాకపోయినా హిందూ సాంప్రదాయాలు నమ్మిండనేటువంటి మాట చెప్పొచ్చు వ్యక్తిగా. ఆయన తప్పుదారి పెడితే, ఆయన పరిపాలన సరిగ్గా చేయకపోతే, ఆయన విధానాలు సరిగ్గా లేకపోతే దాన్ని విమర్శించండి. కానీ పూజలని, దేవుళ్ళని, ఆయన చేసింది ఆయననే దశమగ్రహమని విమర్శించి దానివల్ల ఎవరు నవ్వుల పాలవుతున్నారు? ఇక్కడ ఈ విషయాలపైన క్లారిటీ లేదు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇష్టమైనట్టుగా ఏదో ఒక విమర్శ చేయాలి. నేను రాజకీయాల్లో ఇక్కడ దీన్ని మెయిన్ పేజ్లో ఉండాలి, నేను వార్తల్లో ఉండాలి, ఇంతే. ఇంతకంటే వేరే ఏమీ లేదు.